హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం 2024-25కు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంది. మనం నిన్న ఒక వీడియో అయితే చేసాం. చాలా మంది అభ్యర్థులు ఈ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు. సో అందుకే వీడియో మీకు అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ చాలా మంది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే అడిగారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. మనం గత నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఆ వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వేటికి సంబంధించి ఎక్కువగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఏ సబ్జెక్టులు మొదటగా చదవాలి, వెయిటేజ్ వేటికి ఎక్కువగా ఉంటుందనేటువంటి విషయాలు కూడా దీనిలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్లో రకరకాల వీడియోస్ అయితే ఇప్పటికీ అప్లోడ్ చేయడం జరిగింది. వివిధ సబ్జెక్టులకు సంబంధించి కూడా మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు అండ్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేసాం. మీరు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. నచ్చినట్లయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో మనకు ఇక్కడ సీరియల్ నెంబర్ 11 కనుక చూసినట్లయితే దీనిలో మనకి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే దీనిలో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే మేలో ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3 months మాత్రమే మీకు ప్రిపేర్ కావడానికి, అంటే 45 days నుంచి 3 months అయితే దీనికి చదువుకోవడానికి అయితే టైం ఉంది ఇక్కడ. సో మనకు ఇది కండక్ట్ చేసేటువంటి బోర్డు కనుక చూసినట్లయితే టీజీపీఎస్సీ ద్వారా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనిలో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు నిన్న కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది అంటే ప్రాపర్గా ఉండదు అండ్ ఉద్యోగాలు ఇవ్వరు, దానిలో వేకెన్సీస్ ఉండవు అని చెప్పేసి కొంత నెగిటివ్ ఆలోచిస్తున్నారు. సో అటువంటి వాళ్ళు ఇక్కడనే మీరు క్విట్ కాండి. ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళే ప్రిపేర్ కాండి. మీరు టైం వేస్ట్ చేసుకోకండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మీరు నమ్మకం లేనప్పుడు మీరు వీడియో కూడా చూడకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్. సో మీరు ఏదైనా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైతే సీరియస్గా చదువుదాం అనుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే మీరు ప్రిపేర్ కాండి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, కొంత టైం పడుతుంది. మనం 6 months అనుకుంటే అది 1 year పట్టవచ్చు, 1.5 year పట్టవచ్చు. ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా అంశాలు ఉంటాయి. దానికి సంబంధించి ఎగ్జామ్ లేట్ కావచ్చు అండ్ రిజల్ట్స్ వల్ల లేట్ ఇవ్వచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇటువంటి చాలా అంశాలు ఉంటాయి. కనుక మీరు మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు చేద్దాం అనుకుంటే మీరు ఒక 1 to 2 years దాకా నేను సీరియస్గా చదువుతా, ఇవన్నీ నేను పట్టించుకొని సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ కామెంట్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో వచ్చేటువంటి కామెంట్స్ నేను పట్టించుకోను అనుకున్న వాళ్ళు మాత్రమే ఏ నోటిఫికేషన్కైనా కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ మీరు క్విట్ కాండి. సో ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కనుక చదివే వాళ్ళను డిస్టర్బ్ చేయకండి. అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్సే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. సో అటువంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి. మీకు నిన్న కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు సీరియస్గా చదవాలనుకుంటున్నప్పుడు ఎవరైతే సీరియస్గా చదువుతారో వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోటే రూమ్లో ఉండండి. సో అటువంటి వెదర్ను మీరు క్రియేట్ చేసుకుంటే అప్పుడే మీరు సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మాకు నమ్మకం లేదు అనుకుంటున్న వాళ్ళు క్విట్ చేసి మీరు అదర్ సెక్టార్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎన్ని వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ రావచ్చు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో మీరు ఏ అంశాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి అండ్ బుక్స్ ఏంటిది అండ్ ఇంపార్టెంట్ అంశాలు కావచ్చు, ప్రిపరేషన్ విధానం, అటువంటి విషయాలు మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే 2 years బ్యాక్ ఏదైతే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 80,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు అసెంబ్లీలో కేసీఆర్ గారు ప్రకటించారు అప్పుడు. సో అప్పుడు ప్రకటించినటువంటి దానిలో మనకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో దానిలో మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1668 వేకెన్సీస్ ఉన్నట్లుగా దీనిలో మెన్షన్ చేశారు. అయితే దీనిలో మనకు విచ్ ఈస్ ఇంక్లూడెడ్ 1393 పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. అంటే ఈ మొత్తం 1668 వేకెన్సీస్లో మనకు 1393 వేకెన్సీస్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నట్లుగా మనకి జీవోలు అయితే మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా వీళ్ళు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిలాబాద్ డిస్టిక్లో 57 వేకెన్సీస్ ఉన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. కొత్తగూడెం భద్రాద్రిలో 114 అండ్ హన్మకొండలో 8 వేకెన్సీస్, హైదరాబాద్లో 6 వేకెన్సీస్, జగిత్యాలలో
36 వేకెన్సీస్, జనగాం సంబంధించి 4 వేకెన్సీస్, ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 103 వేకెన్సీస్, అండ్ అదేవిధంగా ఇక్కడ ఆసిఫాబాద్లో చూసినట్టయితే 120 వేకెన్సీస్. కొంచెం మనకు ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ కొంచెం వేకెన్సీస్ మనకు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇక్కడ పోస్టులు రిజర్వ్ చేసినట్లయితే మనం చూడవచ్చు. టోటల్గా మీరు దీని ఇక్కడ నాగర్ కర్నూలులో కూడా చూడండి 142 వేకెన్సీస్ మనకు హైయెస్ట్గా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నట్లుగా అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఓవరాల్గా 1393 వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకు ఆ జీవోలో అయితే మెన్షన్ చేశారు. సో మాక్సిమం మనకి ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ కూడా సో ఇంతకంటే ఎక్కువనే ఉంటుంది, కానీ తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. 1393 వేకెన్సీస్, ఎందుకంటే మనం 2 ఇయర్స్ బ్యాక్ ఈ జీవో అయితే వచ్చింది. సో మనకి 2 ఇయర్స్లో కూడా దీనిలో కొన్ని వేకెన్సీస్ అయి ఉంటాయి. సో ఆ వేకెన్సీస్ కూడా కనుక వీళ్ళు యాడ్ చేసినట్లయితే మనకి ఎబో ఈ 1300 ప్లస్ అంటే 1393 ప్లస్ వేకెన్సీసే ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి నేను ప్రిపేర్ కావచ్చా, కాంపిటీషన్లో ఉంటానా లేదా అనేది కూడా మీరు దీన్ని చూసి ఒక నిర్ణయానికి రావచ్చు. నేను దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు చూడండి. అండ్ గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం మిగతా అంశాలు కూడా చూద్దాం, అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందనేటువంటి చూసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ఇది మనకు వేకెన్సీస్ సంబంధించి 1393 అంటే ఎబో 1400 వేకెన్సీస్ దాకా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మినిమం తక్కువ 1393 వేకెన్సీ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం గత నోటిఫికేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2017లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత రావడం జరిగింది. సో దానిలో మనకు అప్పుడు ఫస్ట్ టైం ఈ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మనకు మ్యాక్సిమం సిలబస్ కావచ్చు, అంశాలు కూడా ఇవే ఉండవచ్చు. కొన్ని చేంజెస్ ఒక 1 to 2% చేంజెస్ తోటి ఏమన్నా వస్తే మనకు చేంజెస్ రావచ్చు, కానీ మ్యాక్సిమం మనకి ఇదే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మనకు గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదాకా దీన్నే మనం ప్రామాణికంగా తీసుకొని చదవాల్సి అయితే ఉంటుంది. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కొంతమంది కామెంట్ చేస్తారు ఇది 100% ఇదే జరుగుతుందా, దీనిలో చేంజెస్ ఉండవచ్చు అంటే, ఇప్పుడు చేంజెస్ ఉంటాయనే విషయం మనకు తెలియదు. నోటిఫికేషన్ వచ్చేదాకా మనం దీన్ని ప్రామాణికంగా చేసుకొని చదవాల్సి ఉంటుంది. మీకు తేడా ఉన్నా కూడా ఒక 5% అటు ఇటు తేడా ఉంటుంది, కానీ 95% మనకి ఇదే సిలబస్ ఇవే అంశాలు దానిలో కూడా ఉంటాయని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అని చెప్పేసి అప్పుడు 1857 వేకెన్సీస్కి అప్పుడు మనకు గతంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 18 to 31 years అనేటువంటిది ఏజ్ ఉంది. సో చాలామంది ఏజ్కి సంబంధించి డౌట్ అడిగారు, దీనికి సంబంధించి చూద్దాం. అదేవిధంగా ఇక్కడ పే స్కేల్ కూడా జరగవచ్చు. 16,400 నుంచి 49,870 రూపీస్ అనేది పే స్కేల్ ఉంది దీనికి సంబంధించి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనం కొత్తగా ఇప్పుడు అప్లై చేసేటువంటి అభ్యర్థులకు ఏదైతే గవర్నమెంట్ కొంత మనకేది ఏజ్ రిలాక్సేషన్ పెంచింది కదా, అవి దీనికి వర్తిస్తుందా లేదా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు ఒకసారి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 18 to 31 years ఇచ్చారు. సో ఫస్ట్ అయితే ఈ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే మీరు ఎటువంటి భయం లేకుండా ప్రిపేర్ కావచ్చు. సో దీంతో పాటుగా దీనికి సంబంధించి మనకు గత నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ 5th పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏజ్ అని చెప్పేసి ఇచ్చారు. మినిమం 18 to 31 years అని చెప్పేసి ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డేట్స్ అంటే 18 అనేటువంటిది మీకు మినిమం ఉండాలి, 31 అనేది హైయెస్ట్ ఉండాలి. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్పుడు మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా మనకు కావాల్సింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ విధంగా రిలాక్సేషన్స్ ఉంటాయని మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years రిలాక్సేషన్ ఉంది. సో ఇది కాకుండా మనకి ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3 years ఇచ్చారు అప్పుడు, అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి సంబంధించినట్లయితే 5 years ఇవ్వడం జరిగింది. ఈసారి ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ మనకు యాడ్ చేస్తారు, ఎందుకంటే మన ఈడబ్ల్యూఎస్కి కూడా రిజర్వేషన్స్ అనేటువంటి ఇస్తామని చెప్పేసి మనకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో 5 years అనేటువంటి యాడ్ చేయడం జరిగింది. సో ఈ 5 years ప్లస్ ఇక్కడ మనకు 31 years ఇచ్చారు, అంటే 31 + 5 36 years ఉన్నటువంటి అభ్యర్థులు మీరు ప్రిపేర్ కావచ్చు. అంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్స్కి సంబంధించి ఎవరైతే ఉంటారో అప్ టు 36 years ఉన్నటువంటి వాళ్ళు వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ప్రిపేర్ కావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఇక మిగతాది పెంచుతుందా లేదా అనేటువంటిది మనం అప్ టు నోటిఫికేషన్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు కనుక ఉన్నటువంటి లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. సో ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ రిజర్వేషన్ వర్తించే వాళ్ళు 36 years, వితౌట్ రిజర్వేషన్స్ అయితే 31 years బిలో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు సీరియస్గా వీటికి సంబంధించి అయితే ప్రిపేర్ కావచ్చు. ఇది మనకు గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, మన గత పేపర్లో ఏ అంశాలకు ఎక్కువగా అంటే వెయిటేజ్ ఉంది అండ్ దాంతోపాటుగా చాలామంది ఏ బుక్స్ చదవాలి అని చెప్పేసి కూడా అడిగారు, ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో వాటి గురించి చూద్దాం. అయితే మొదటగా మనం ప్రిపరేషన్ అంటే ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందని చూద్దాం. సో ఫస్ట్ మనకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అనేటువంటిది మీకు 2 పేపర్స్లో 200 మార్క్స్ ఉంటుంది. సో ఈ 200 మార్క్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకు 1:3 ఆర్ 1:5 అది ఎట్లా మనకు న్యూ నోటిఫికేషన్లో ఎట్లా ఇస్తారనే విషయం తెలియదు. సో ఈ రకంగా మనకు ఇక్కడ నుంచి ఈ 1:3 ఆర్ 1:5లో మనకు నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకుంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో మనకి ఏం చేస్తారంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో మనకు గత నోటిఫికేషన్లో మాత్రం
ఏది ఈ 4km సంబంధించి వాకింగ్ టెస్ట్ అనేది ఉంది. దాంతోపాటుగా అదర్ హైట్ అనేది చూస్తారు అండ్ దాంతోపాటుగా మనకు చెస్ట్ ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సేమ్ మన కానిస్టేబుల్లో ఉండేటువంటి ఏదైతే ముందు మనకు టెస్ట్ చేస్తారు కదా, సో ఆ రకమైనటువంటి మీకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ 4km or 5km దానికి సంబంధించి మనకు ఈ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో మనకు యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫైనల్గా జాబ్ ఎట్లా ఇస్తారంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకునే మీకు మెరిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎట్లా చెప్తున్నా అంటే ఒక 10 పోస్టులను మనం తీసుకున్నాం. 10 పోస్టులకు 1:3 తీశారనుకోండి, ఓకేనా, అంటే 30 మెంబర్స్ని తీస్తారు. ఈ 30 మెంబర్స్కి సంబంధించి మనకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే దీనిలో మనకు ఈ ఫస్ట్ 10 ర్యాంక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 1, 2, 3, 10 వరకు మాత్రమే ఛాన్స్. సో వీళ్ళు కనుక ఈ 10 మంది పర్ఫెక్ట్గా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కనుక వీళ్ళు క్వాలిఫై అయితే ఈ 10 మందికి వస్తుంది. ఒకవేళ ఈ 10 మందిలో ఎవరైనా మిస్ అయింది అనుకోండి 11వ వ్యక్తికి వస్తుంది. అలా ఒక ఇద్దరు మిస్ అయింది అనుకోండి 12వ వ్యక్తికి మళ్ళీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మనకు 1:3 రేషియోలో తీస్తే 30 మందిని తీస్తారు. 1:5 అయితే 50 మెంబర్స్ ఉంటారు. అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను 10 వేకెన్సీ సంబంధించి. సో ఈ రకంగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు జాబ్ రావాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రిటర్న్ టెస్ట్ అనేటువంటిది మీరు ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చుకొని మెరిట్లో ఉన్నట్లయితే కంపల్సరీ మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. సో దీనిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అంటే మనకు జిఎస్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 నిమిషాలు అనేది టైం ఉంటుంది. సో 100 మార్క్స్ అనేటువంటి కేటాయిస్తారు. అండ్ పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్. అయితే నేను చాలామంది అభ్యర్థులు నేను ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ బీట్ ఆఫీసర్ 3 నోటిఫికేషన్లు ఒక దగ్గర పెట్టి చెప్పినప్పుడు దీనిలో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కదా సార్ అని చెప్పేస్తున్నారు. నేను దాని గురించి కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. సో మీరు కొంతమంది వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తున్నారు. నేను కంప్లీట్గా మీరు చూడండి. నేను చెప్పేటువంటి వీడియో మాక్సిమం 15 మినిట్స్ నుంచి 25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మధ్యలో ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఆ ఫాస్ట్లో పెట్టుకొని విన్నా కూడా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. వీడియో కంప్లీట్ విన్న తర్వాత నేనేమైనా అంశాలు కనుక మిస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసి ఒక ఫస్ట్ 5 మినిట్స్ అట్లా చూసేసి వాళ్ళకి నచ్చింది కామెంట్ చేస్తున్నారు. అట్లా చేయకండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను నిన్న. ప్యూర్ మ్యాథ్స్ కూడా దీంట్లో దానికి చేంజెస్లో ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఒక ఆర్థమెటిక్ అనేది మీరు కంపేర్ చేసి చదువుకోవచ్చు. ప్యూర్ మ్యాథ్స్ అనేది మీరు డిఫరెంట్గా చదువుకోవాలని చెప్పేసి కూడా నిన్నటి వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. మీరు దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను అనేది కరెక్ట్గా వినేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఈ 2 పేపర్లకు సంబంధించి. అయితే ఈ 2 పేపర్లో మీరు మొదటగా వేటికి ప్రియారిటీ ఇవ్వాలి అండ్ ఏ బుక్స్ చదవాలి అనేటువంటి చూద్దాం. ఇంపార్టెంట్ అంశాలు ఏంటనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా జనరల్ స్టడీస్ విభాగం మనం చూద్దాం. సో జనరల్ స్టడీస్ అనేటువంటిది మనకి ఇక్కడ 11 టాపిక్స్ ఇచ్చారు. మాక్సిమం మనకి ఈసారి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఓకే, ఎటువంటి చేంజెస్ అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉందన్నమాట. ఓకే, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంది కనుక క్వశ్చన్స్ అనేటువంటిది అంటే ఇక్కడ డెప్త్గా అడుగుతాడా లేదా అనేటువంటిది మీరు గత నోటిఫికేషన్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ నోటిఫికేషన్ 2022కు సంబంధించినటువంటి పీసీ నోటిఫికేషన్ చూద్దాం. సార్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే దీనిలో అడిగిన క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఈవెన్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మనకు పీసీలో అడిగాడు. ఎందుకంటే ఫిల్టర్ చేయాలని చెప్పేసి. ఓకేనా, క్వశ్చన్ అనేటువంటిది మీరు ఇంటర్మీడియటే కదా స్టాండర్డ్ తక్కువ ఉంటుందని చెప్పేసి తక్కువ చదివేటువంటి ప్రయత్నం చేయకండి. అక్కడ అప్లై చేసేటువంటి ఆ కాంపిటీషన్ మీద బేస్ అయ్యి మన క్వశ్చన్ పేపర్ వాళ్ళు చేస్తున్నారనమాట. ఓకేనా, అంటే అంతా ఇప్పుడు ఒక మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తే మినిమం ఒక 5 to 8 lakhs మధ్యలో అప్లికేషన్స్ పడతాయి. అంటే ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది కనుక సో ఇక్కడ ఫిల్టర్ చేయాలి కనుక పేపర్ కూడా మీకు అదే రకంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు లాస్ట్ టైం పేపర్ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముఖ్యంగా పేపర్ 2 కనుక చూసినట్లయితే చాలా హార్డ్గా ఉంది. మీరు ఒకసారి ఆ పేపర్ నేను వీలైతే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. చాలా చాలా హార్డ్ పేపర్ అది. సో మీకు జనరల్ స్టడీస్ కూడా అదే లెవెల్లో ఇచ్చారన్నమాట. ఓకేనా, అండ్ గ్రూప్ 4 కూడా ఈసారి కాకుండా లాస్ట్ టైం పేపర్ చూసినట్లయితే చాలా హార్డ్గా ఉంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంది అని చెప్పేసి ఆ స్టాండర్డ్లో కాకుండా కొంచెం మీరు డిగ్రీ స్టాండర్డ్లోనే చదవాల్సి ఉంటుంది. కొంచెం డెప్త్గానే చదవాల్సి ఉంటుంది. పేపర్స్ అనేటువంటి మనకు క్వశ్చన్స్ హార్డ్గా వచ్చేటువంటి ఛాన్సే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఈ 11 టాపిక్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంది. అండ్ అదే జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ముఖ్యంగా నేను నిన్న కూడా చెప్పాను, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ఫస్ట్ తెలవాల్సింది ఏంటంటే సిలబస్ తెలవాలి. తర్వాత ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారని తెలవాలి. ఈ 2 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ సిలబస్ కాపీని మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీ ప్యాడ్కు పెట్టుకోండి. ఏది పడితే అది చదవకండి. సిలబస్లో ఉన్నటువంటి అంశాలను మీరు కరెక్ట్గా అవగాహన చేసుకొని చదివితే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు సిలబస్ కాకుండా ఇష్టం ఉన్నట్టుగా మీకు నచ్చింది చదివినట్లు అనుకోండి, అక్కడ మీకు క్వశ్చన్స్ వేరే టాపిక్స్లోకి వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు సిలబస్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సిలబస్ అనేది ఎప్పటికీ మీకు మైండ్లో ఉండాలి. దాంతోపాటుగా
ప్రీవియస్ ప్రశ్నలు ఫస్ట్ చూడండి. ప్రీవియస్ ప్రశ్నలు నథింగ్ బట్ ఈ నోటిఫికేషన్ కాకుండా టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, ఇప్పుడు టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని ముందట వేసుకొని చూడాలి. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, ఏ ఏరియాస్ నుంచి మనం ఏం అడుగుతున్నాడు, ఆ అంశాలు మనం ఒక దగ్గర రాసుకోవాలి. నేను వాటిపైన కూడా స్పెషల్గా ఒక సిరీస్ చేస్తాను. నేను అందుకనే టీఓ పేపర్స్ కావచ్చు, ఎస్డబ్ల్యూ పేపర్స్ అనేటువంటివి దగ్గర పెట్టుకున్నాను. కొంతమంది దగ్గర నుంచి వాటిని నేను తీసుకురావడం జరిగింది. వాటిని నేను ఒక పీడిఎఫ్ చేసి మీకు అందిస్తాను. చాలామంది అడుగుతున్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 వీక్ లోపు మీకు దానికి సంబంధించినటువంటి పేపర్స్ కూడా మీకు అందించడం ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ మీరు సిలబస్ అంటే తెలవాలి అండ్ ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి మీరు చాలా క్లోజ్గా చూడండి, అంటే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం థర్డ్ పార్ట్ చదవచ్చు. అండ్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకు జాగ్రఫీ ఎకానమీ కలిపిచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రఫీ అండ్ ఎకానమీ రిలేటెడ్ అంశాలు మీరు చూడవలసి ఉంటుంది. ఓకేనా. సిలబస్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు, దీనిలో సైలెంట్ ఫ్యూచర్స్ అని చెప్పేసి చూడవచ్చు. అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. నిన్న కూడా చెప్పాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సిలబస్ను. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ద నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. సో మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇచ్చిండు. హిస్టరీలో మీకు అంటే మనకు ఏదో ప్రాచీన భారతదేశం కావచ్చు, మధ్యయుగ భారతదేశానికి సంబంధించి ఇవ్వలేదు. అక్కడ మీరు పాయింట్ ఆఫ్ చేయాలి, మొత్తం చదవకుండా దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ హిస్టరీకి సంబంధించి తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ 2 అంశాలు ఇచ్చాడు. అండ్ అదేవిధంగా సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఇచ్చాడు. అంటే తెలంగాణ కల్చర్కి సంబంధించి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ ఎక్కువగా పడవచ్చు, అదే అర్థం చేసుకోవాలి. అండ్ అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ చూడండి, తెలంగాణకు సంబంధించి మరొక అంశం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఎథిక్స్, ఈ ఎథిక్స్లోకి వెళ్ళి మనకు 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్గా మీరు చేసే విధంగా ఎథిక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మేజర్గా ఇక్కడ మీరు ఒక 10 టాపిక్స్ కనుక జనరల్ స్టడీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 100 మార్క్స్ సిలబస్ అనేది 100 మార్క్స్ మన క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. దీనిలో మీకు ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మీరు రాసుకోవాలి. ఇక్కడ మనకు గత పేపర్ మీరు కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ అంశాల నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ అంశాలను మరి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఒకటి ఉంది, అండ్ కల్చర్కి సంబంధించిన తెలంగాణ ఒకటి ఉంది, అండ్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. అంటే ఉన్నటువంటి 10లో మనకు 3 అంశాలు టీఎస్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకా జాగ్రఫీ కూడా మనకు కొంత యాడ్ అవుతుంది. ఓకేనా, తెలంగాణ జాగ్రఫీ కూడా యాడ్ అవుతుంది, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే మీరు ఒక 30% సిలబస్ మనకి ఇక్కడ తెలంగాణ అంశాలే ఉంది. ఓకేనా, అంటే 100లో మీకు ఒక 30 మార్క్స్ తెలంగాణ అంశాల నుంచి రావడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, ఇక్కడ తెలంగాణ అంశాలు. అంటే తెలంగాణ కల్చర్ చాలా ఇంపార్టెంట్, తెలంగాణ పాలసీస్ అంటే తెలంగాణ స్కీమ్స్, అండ్ దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్. హిస్టరీ మూమెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా సార్, ఇవన్నీ ఎట్లా చదవాలి అని అనుకుంటే మీరు హిస్టరీ మూమెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలను తీసుకోవాలి. గత పేపర్స్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, డెప్త్గా అడుగుతున్నాడా లేకుంటే పైన అడుగుతున్నాడా. సో ఇక్కడ మూమెంట్ అనేది మీకు పైన అడుగుతాడు. సో మూమెంట్లో ఉన్నటువంటి కోర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే కమిటీలకు వెళ్ళి పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, ముల్కీ రూల్స్, అండ్ 2001 నుంచి 2014 జరిగినటువంటి మనకి ఏదైతే మలిదాశ ఉద్యమంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు, విద్యార్థి ఉద్యమాలు, అండ్ అదేవిధంగా జేఏసీ కార్యక్రమాలు. సో ఇటువంటి మెయిన్ కోర్ సబ్జెక్ట్ని తీసుకొని మీరు మూమెంట్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను వాటి మీద కూడా వీడియో చేశాను, మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే మీరు మూమెంట్కి సంబంధించి నా వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే సరిపోతుంది. అట్లా చెప్పాను నేను ఆ వీడియోస్, ఒకసారి మీరు చూడండి, ఒక 4 to 5 వీడియోస్ ఉంటాయి. ఆ 4 to 5 వీడియోస్ చూసి మీరు నోట్స్ రాసుకోండి, మ్యాక్సిమం మీకు మూమెంట్ కవర్ అవుతుంది. తెలంగాణ హిస్టరీ మీద కూడా నేను ఇంపార్టెంట్ 5 చాప్టర్స్ పైన కూడా వీడియో చేశాను, వాటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇట్లా తెలంగాణకు మీరు ఫస్ట్ ప్రియారిటీ అండి. ఓకేనా, దాని తర్వాత సెకండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. సో ఇటీవల కాలంలో మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా కరెంట్ అఫైర్స్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయండి. చూసారా, మీరు ఇక్కడ ఈ 2 టాపిక్స్ కవర్ చేస్తేనే 50% సిలబస్ అనేటువంటి కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం మనకు తగ్గినా కూడా ఓ 15 అటు ఇటుగా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో ఈ మన తెలంగాణ మూమెంట్, తెలంగాణ అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ఫస్ట్ ప్రియారిటీ అండి. దాని తర్వాత పాలిటీకి అండి. ఓకేనా, పాలిటీలో మనకి ఇక్కడ 2 టాపిక్స్ ఇచ్చాడు కనుక, సో తర్వాత మీరు ఇవ్వవలసినటువంటి అంటే ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే పాలిటీని తీసుకోండి. లాస్ట్ టైం కూడా మనకు పాలిటీలకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. సో ఈ 3 దీనికి సంబంధించి మనకు మేజర్ సబ్జెక్ట్స్ కింద చూడవచ్చు. ఓకేనా, ఫస్ట్ వీటిని మీరు కంప్లీట్ చేయండి. తెలంగాణ అంశాలు అంటే తెలంగాణ అంశాలు అంటే ఇక్కడ ఒకటి కాదు, ఇక్కడ 3 ఉన్నాయి అన్నమాట. ఈ 3 ప్లస్ ఇక్కడ పాలిటీ, కరెంట్ అఫైర్స్ అంటే దాదాపుగా 50 to 60% సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో తర్వాత మీకు దీనిలో మీకు ఇంకా కొంతమంది కొన్ని సబ్జెక్టులు ఈజీగా గుర్తుంటాయి, ఆల్రెడీ చదివి ఉంటారు. సో అటువంటి వాటిని మళ్ళీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దానిలో భాగంగా మీరు చూడవలసింది ఏంటంటే సైన్స్ చూడండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఈ సైన్స్ చూడండి. దీని తర్వాత మళ్ళీ మోడర్న్ ఇండియన్ హిస్టరీని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ లాస్ట్కు జాగ్రఫీ, ఈ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ చూసుకోండి. ఓకేనా, సో ఈ రకంగా మీరు ప్రియారిటీ ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి మీరు ఇప్పటి నుంచి 100% మీరు జాబ్కు
సాధించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఆ సిలబస్ సంబంధించిన అంశాలు మీరు నేర్చుకున్నట్లయితే మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది. మనం కూడా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఒక కోర్స్ అయితే క్రియేట్ చేసాం. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అంటే ఆల్రెడీ మీరు కోచింగ్ ఏదైనా దేనికైనా సంబంధించి కనుక తీసుకున్నట్లయితే మీకు కోచింగ్ అవసరం లేదు ఫస్ట్ టైమే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మీకు దాదాపు ఒక 6 to 8 months టైం ఉంది కనుక ఒక 2 months 3 monthsలో మీరు ఈ కోచింగ్ తీసుకొని దీనికి సంబంధించి ఒకసారి విని దాని నోట్స్ రాసుకున్న తర్వాత మీరు సీరియస్గా ప్రిపేర్ కండి. ఎవరికైతే అవసరం అనుకుంటే వారు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించి మనం 199 రూపీస్కే పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాం. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కూడా మనం మంచి ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. కావాలనుకున్న వారు తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి. 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 499 చేయబోతున్నాం. ఇంకా అవే కాకుండా వివిధ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ 199 ఆఫర్ అనేది తీసుకొచ్చాం. దీనిలో మీకు రాబోయేటువంటి కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ చేస్తాం అండ్ అదేవిధంగా లేటెస్ట్ అంశాలు కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కావచ్చు, పీసీకి సంబంధించి కావాలనుకుంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా 199 ఉంది. ఎస్ఐకి కూడా సేమ్ ప్రైస్ తోటి మనం ప్రిలిమ్స్ మెయిన్స్కి అయితే అందిస్తున్నాం. అండ్ టెట్ డిఎస్సికి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఎస్జిటికి సంబంధించి డిఎస్సి ఇది కూడా 199 ఉంది. అండ్ గ్రూప్ 2 ర్యాపిడ్ రివిజన్ కోర్సు అంటే గ్రూప్ 2కి సంబంధించిన 4 పేపర్స్ కావచ్చు అండ్ గ్రూప్ 3కి సంబంధించిన 3 పేపర్స్ ఫుల్ వీడియో కోర్సు కూడా 199 చాలా తక్కువ ప్రైస్లో అందిస్తున్నాం. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇంకా మనం ముందు వివిధ టెస్ట్ సిరీస్ కూడా తీసుకురాబోతున్నాం. సో ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ వీడియోస్ ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. సో ఇది మనకు పేపర్ 1కి సంబంధించి మీరు చదవాల్సినటువంటి విధానం. ఇక పేపర్ 2కి సంబంధించి అయితే చూద్దాం. సో లాస్ట్లో మీకు బుక్స్ గురించి చెప్తాను. సో పేపర్ 2లో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ టైం పేపర్ చూసినట్లయితే కొంచెం డెప్త్గానే అడిగాడు క్వశ్చన్స్. సో దీనిలో మనకు ఆర్థమెటిక్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే మనకు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉండేటువంటి సిలబస్లో మనకు ఒకటి మాత్రమే ఉంది. ఈ ఆర్థమెటిక్లో కూడా నెంబర్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్స్ కావచ్చు అండ్ రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్, అదేవిధంగా ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఈ రకంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు వీటికి సంబంధించి కొన్ని ఆర్థమెటిక్ అంశాలు కూడా చూడవచ్చు. ఎస్సీఎఫ్, ఎల్సీఎం కావచ్చు అండ్ నెంబర్ సిస్టమ్, నెంబర్ థియరీ అండ్ డివిజన్ ఆల్గారిథం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఇది కూడా మనకు ప్యూర్ ఆర్థమెటిక్ లాగా లేదు. ఇది కూడా మనకి ఎట్లా అంటే ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మిక్స్ అయ్యే విధంగా మనకు ఫస్ట్ ఆర్థమెటిక్ చాప్టర్ అయితే ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ కంప్లీట్లీ మీకు ప్యూర్ మ్యాథ్స్ ఉంది. ఆల్జిబ్రా ఉంది, మీరు ఆల్జిబ్రా మీరు చూడవచ్చు. దాంతోపాటుగా ట్రిగనోమెట్రీ కూడా దీనిలో మనకు క్లియర్గా మెన్షన్ చేసింది. ట్రిగనోమెట్రీ చూసినట్లయితే ఇక్కడ మీరు సైన్ ఎక్స్ కావచ్చు, కొసైన్ కావచ్చు, టాంజెంట్కి సంబంధించి ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఈ ఐడెంటిటీస్ మీద లాస్ట్ టైం ఒక 5 to 8 క్వశ్చన్స్ ఓన్లీ ఐడెంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. మీరు ఒకసారి పేపర్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్స్ ఇక్కడ చూడండి, యూజెస్ ఆఫ్ ట్రిగనోమెట్రికల్ టేబుల్ ఉంటుంది కదా మనకు, ఏదైతే 0 అండ్ అదేవిధంగా దాని తర్వాత 30 degrees కావచ్చు అండ్ 45 degreesకు అండ్ దాని తర్వాత 60 degreesకు 90 degrees సంబంధించిన టేబుల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏదైతే sin 0 తీసుకుంటే ఎట్లా 0, sin 30 తీసుకున్నట్లయితే 1/2, తర్వాత 1/√2 అని చెప్పేసి √3/2 అని చెప్పేసి అండ్ ఇక్కడిది వచ్చేసి 1. సో ఇట్లా మనకు ఈ టేబుల్ ఉంటుంది కదా. సో ఈ టేబుల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సిలబస్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అండ్ జామెట్రీ మెన్షన్ చేశాడు ఎక్స్పెషల్గా, అండ్ మెన్సరేషన్ మెన్షన్ చేశాడు అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ మనకు 10th స్టాండర్డ్లో మీరు అప్ టు 10th క్లాస్ వరకు చూసే ఉంటారు. సో ఇది మనకు ప్యూర్ మ్యాథ్స్. మరి ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మీకు నిన్న కూడా చెప్పాను, మీకు ఓవరాల్గా కీ రోల్ ప్లే చేసేటువంటిది ఏదైనా ఉందంటే అది పేపర్ 2 కీ రోల్ ప్లే చేస్తుంది. పేపర్ 2 మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, మీకు రెగ్యులర్గా ఉండాలి. ఇది ప్యూర్ మ్యాథ్స్ కనుక ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఏంటంటే ఎక్కువగా ఇవి ఫార్ములాస్ బేస్డ్ ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. లాజిక్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్లో. మీకు అది ఆర్థమెటిక్స్ సంబంధించి ఎక్కువగా లాజిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, కానీ ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక 4 to 5 years నేను స్కూల్ స్టాండర్డ్ చెప్పాను. 8th to 10th క్లాస్ నేను స్కూల్ మ్యాథ్స్ కూడా టీచ్ చేశాను. సో నాకు ఈ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంది. మీకు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి గ్రిప్ రావాలనుకుంటే మీరు స్కూల్కి సంబంధించినటువంటి ఏదైతే 8th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కనుక మీరు చూసినట్లయితే, సో ముఖ్యంగా 8th class to 10th క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు మంచి గ్రిప్ వస్తుంది. దానిలో అక్కడ మీరు ఒకసారి ఓపెన్ చేసినట్లయితే వాట్ వీ హ్యావ్ డిస్కస్ అని చెప్పేసి లాస్ట్కి ఉంటుంది, డూ దిస్, ట్రై దిస్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ మనకు సీసీ ప్యాటర్న్ ప్రకారం ఉన్నటువంటి సిలబస్లో చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు అక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అండ్ అక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాస్ అండ్ లాస్ట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ప్రతి చాప్టర్కి సంబంధించి మీరు స్కూల్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళి కనుక ఫండమెంటల్ నేర్చుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం చేయగలుగుతారు. తర్వాత మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా ఒక నోట్స్ తీసుకొని
నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ప్యూర్ మ్యాథ్స్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి బెస్ట్ బుక్స్ వచ్చేసి స్కూల్ బుక్స్నే మీరు ప్రిఫర్ చేయండి. 8th to 10th క్లాస్ బుక్స్ తీసుకొని ఒక నోట్స్ మేక్ చేసుకోండి. అవి చదువుడు అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక మెటీరియల్ లైక్ నేనైతే ఆర్ఎస్ అగర్వాల్ అనేటువంటి మీకు చెప్తున్నాను. ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ తీసుకోండి. దీనిలో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి. ఆ టాపిక్లోకి వెళ్ళండి, ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది మీకు. మ్యాక్సిమం మీరు ప్రతి క్వశ్చన్కి అటెంప్ట్ చేసే విధంగా ఆర్ఎస్ అగర్వాల్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉంటాయి. సో మీరు ఆర్ఎస్ అగర్వాల్లో కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోకుండా స్కూల్ మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ నేర్చుకొని ఈ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్ని మీరు ప్రాక్టీస్ పర్పస్లో తీసుకోండి. ఈ రెండు మీకు సరిపోతాయి. 8th, 9th, 10th. ముఖ్యంగా 9th క్లాస్లో మీకు జామెట్రీకి సంబంధించిన అంశాలు ఎక్కువ ఉంటాయి. మీకు 9thలో జామెట్రీ బాగుంటుంది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు మీకు ఈ సిలబస్కి ఎక్కువగా మ్యాచ్ అవుతున్నాయి. మీకు వీలు కాకపోతే అట్లీస్ట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అన్న మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అని చూడండి, చాలా అంశాలు అది కవర్ చేస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన బుక్స్ ఇన్ఫర్మేషన్. ఇక జనరల్ స్టడీస్కి సంబంధించి మీరు ఏ బుక్స్ చదవాలని అనేది కూడా చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మనకు తెలంగాణ అంశాలకు సంబంధించి మీకు అన్ని కవర్ అయ్యే విధంగా మనకు మార్కెట్లో ఒక బెస్ట్ బుక్ అయితే ఉంది. నేను ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను. పిఎన్ఆర్కి సంబంధించి మీకు ఒక బుక్ ఉంటుంది, పైల నవీన్ రెడ్డి రాసినటువంటి బుక్. దీనిలో మీకు హిస్టరీ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, చాలా అంశాలు కవర్ అవుతాయి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బుక్. మీకు ఆ ఒక్క బుక్ చదివితే మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. ఓకేనా, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. తెలంగాణకు సంబంధించి మీరు టీఎస్కి సంబంధించి ఈ బుక్ను మీరు తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ఏ మ్యాగజైన్ ఫాలో అయినా పర్లేదు, మనం కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. మనది తీసుకున్న మీకు సరిపోతుంది. నేను చాలా మ్యాగజైన్స్ రెఫర్ చేసి వెబ్సైట్లో రెఫర్ చేసి నేను సిఏ అనేది రాస్తున్నాను. మీరు మనది ఫాలో అయినా ఎనఫ్, లేదు మనది ఫాలో అయిన తర్వాత మీకు ఇంకొక టైం ఉంటే ఇంకా వేరే మ్యాగజైన్ కూడా తీసుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇది మీరు ప్రియారిటీ ఇవ్వండి. ఇక నెక్స్ట్ దీనిలో మనం పాలిటిక్స్ సంబంధించి చూసినట్లయితే, సో పాలిటిక్స్ సంబంధించి మీకు నేను ఒక 2 or 3 బుక్స్ చెప్తాను. ఇది గ్రూప్ 2 లెవెల్లో చెప్తున్నాను, మీకు అన్నిటికీ యూజ్ కావాలని చెప్పేసి. కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకోవచ్చు. ఓకేనా, కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకోవచ్చు. లేదంటే మనకు ఈ కేపీఐఎస్ అకాడమీ వాళ్ళది కూడా మంచి బుక్ వచ్చింది పాలిటివి, అది కూడా బాగుంటుంది. లేదంటే ప్రభాకర్ రెడ్డి సార్ది కూడా చాలా బాగుంటుంది. సో వీళ్ళ బుక్లో ఏది తీసుకున్నా ఏం కాదు. ఇవన్నీ రమాదేవి 4-5 బుక్స్ ఉంటాయి. సో దీనిలో మీకు మీ దగ్గర ఏ బుక్ ఉన్నా కూడా సరిపోతుంది పాలిటిక్స్ సంబంధించి. ఓకే, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే కృష్ణారెడ్డి సార్ది కావచ్చు, రమాదేవి మేడం కావచ్చు, కేపీఐఎస్ అకాడమీ కావచ్చు, అండ్ ప్రభాకర్ సార్ది కావచ్చు. సో వీళ్ళ దాంట్లో మీ దగ్గర ఏ బుక్ ఉన్నా కూడా పాలిటిక్స్ సంబంధించి సరిపోతుంది. ఇక ఇండియన్ హిస్టరీకి నేను నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సీనియర్ సార్ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, అది మీకు గ్రూప్ 2 స్టాండర్డ్లో పనిచేస్తుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దీనిలో ఒకసారి మీరు సీనియర్ సార్ బుక్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి హిస్టరీకి సంబంధించి. ఇక జనరల్ సైన్స్కి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్లో మంచి బుక్ ఉంది, దాన్ని మీరు రెఫర్ చేసుకొని చూడవచ్చు. ఇంకా ఆధారిక చిన్న చిన్న అంశాలకు సంబంధించి మీకు ఏమైనా ఇష్టమైనటువంటి పబ్లికేషన్స్ ఉంటే వాటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు సరే అకాడమీ బెస్ట్ కదంటే అకాడమీ చదివేంత టైం ఇప్పుడు ఉంది. ఒకవేళ మీకు చదివే ఒప్పుకుంటే మీరు తెలంగాణ హిస్టరీ మూమెంట్ కూడా అకాడమీ చదవచ్చు. అకాడమీలో కూడా మూమెంట్ అండ్ హిస్టరీ కల్చర్ సంబంధించి 2 బుక్స్ ఉంటాయి, కొంచెం లెంతీగా ఉంటాయి. దాని నుంచి కూడా మీరు నోట్స్ రాసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఓకేనా, మీరు ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే అన్ని నోటిఫికేషన్లు మేము ప్రిపేర్ అవుతున్నాం, మాకు అన్నిటికీ కావాలనుకుంటే మీరు ఈ తెలంగాణ అంశాలకు సంబంధించి అకాడమీలో 3 మంచి బుక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మూమెంట్కి సంబంధించి ఉంటుంది, ఇంకోటి తెలంగాణ కల్చర్ అని చెప్పేసి బుక్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను కూడా బుక్స్. సో వాటిని మీరు తీసుకొని, కాకపోతే అది చాలా లెంతీగా ఉంటాయి కనుక మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అనమాట. ఈ తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ కావాలనుకుంటే మీకు ఎక్సలెంట్గా దొరుకుతాయి అన్నమాట. ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే నేను చెప్పినటువంటి బుక్స్ అయినా కూడా మీకు మ్యాక్సిమం సిలబస్ కవర్ అవుతుంది, మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా మీరు ప్రిపేర్ కాండి. ప్రిపరేషన్ విధానం కూడా పర్టికులర్ టైం టేబుల్ వేసుకొని, మీకు నిన్న కూడా చెప్పాను, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ కాకుండా మీరు ఒకరోజు 2 గంటలు చదివితే ఆ 2 గంటలకి కొన్ని రోజులు చదవండి, తర్వాత దాన్ని 3 గంటలు చేసుకోండి. స్టార్టింగ్లోనే మీరు ఒకటేసారి 8 గంటలు చదువుతాను చేసి పెట్టుకోకండి. మినిమం ఒక 4 hours అనేది టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి. దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ రండి. 4 to 5 hours, 6 hours, 7 hours, మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైం వరకు 8 hours చదివే విధంగా మీ యొక్క ప్లాన్ అనేది ఉండాలి. మెల్లమెల్లగా మీరు దీన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. మీ యొక్క చదివేటువంటి ఆ టైంను పెంచుకుంటూ పోతే మీకు అప్పుడు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందాకనే ప్రిపేర్ అవుతా అనుకుంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. ఆ ఉన్న 3 నెలల్లో మీకు టైం సరిపోదు. ఓకేనా, ఇప్పుడు మీరు జాబ్ కొట్టినటువంటి వాళ్ళని కూడా ఒకసారి మీరు అడిగినట్లయితే వాళ్ళు అంతకుముందు చాలా నోటిఫికేషన్లు ప్రిపేర్ అయి ఉంటారు, చాలా అటెంప్ట్స్ ఇచ్చి ఉంటారు. సో అట్లా వాళ్ళు ఏదో ఒక జాబ్లో ఇప్పుడు జాబ్ సాధించుంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 4 కావచ్చు అండ్ గురుకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా కష్టపడినట్టు వాళ్ళ దగ్గర కూడా మీరు వాళ్ళు చదివినటువంటి విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూస్గా చదివిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ 4 hours చదువుతారా, 5 hours చదువుతారా, దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. ఆ టైంను మెయింటైన్ చేస్తూ చదువుతూ ఉండాలి. రాబోయేటువంటి 1 year కాలంలో మీ యొక్క టైం టేబుల్ అనేది అట్లా ఉండాలన్నమాట. ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. సో ఆ ప్రాపర్ టైం టేబుల్ ప్రకారం మీరు మీకు సబ్జెక్ట్స్ను ఆ టైం కేటాయించుకొని మీరు గ్రాడ్యువల్గా ఆ లెవెల్స్ని పెంచుకుంటూ వెళ్తే 100% మీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా, ఇక నెగిటివ్ థాట్స్ తోటి ఆలోచించేవారు మీకు స్టార్టింగ్లో చెప్పాను, క్విట్గా అండి మొదటగా మీరు క్విట్ అయిపోండి. ఎందుకంటే అది వస్తుందా రాదా, అసలు వేకెన్సీస్ ఉంటాయా,
అసలు రిజర్వేషన్ ఉంటుందా, వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారా, అది కోట్లకు పోతుంది, ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ప్రిపేర్ కాకండి. మీ టైం వేస్ట్. ఎందుకంటే మీకు ఇది కాకుండా అదర్ లైఫ్ కూడా ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటే లైఫ్ కాదు. బయట చాలా వర్క్స్ ఉన్నాయి చేసుకోవడానికి, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఇంకా బిజినెస్ కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. అక్కడ కూడా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు, మీ ఫ్యామిలీని మీరు లీడ్ చేయవచ్చు. నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక దృఢ నిశ్చయంతో రాండి ఇక్కడికి. అట్లా వచ్చి మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండి చదివినప్పుడు మాత్రమే ఇటువంటి ఉద్యోగాలు మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ చాలా డిమోటివేట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కనుక, సో మీరు వాటన్నింటిని అధిగమించాలి కనుక అటువంటి ఆలోచన, అటువంటి నెగిటివ్ థాట్స్ అనేది లేకుండానే ఇక్కడికి వచ్చినట్లయితే మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో మీకు ఏవైనా కంటెంట్ పరంగా కూడా నేను చాలా వీడియోస్, ఫ్రీ కంటెంట్ కూడా అందించడానికి రెడీగా ఉన్నాను. ముందు మీకు మన యూట్యూబ్లో ఇంపార్టెంట్ క్లాసెస్ సంబంధించి ఇప్పుడు సోషియో ఎకానమీ సర్వే కావచ్చు, అండ్ బడ్జెట్ సంబంధించి ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మన యాప్లో కూడా చాలా తక్కువ ప్రైస్లోనే మనం చాలా కోర్సెస్ అందిస్తున్నాం. మీకు ఇంతకుముందు చెప్పాను, బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్స్ క్రియేట్ చేశాను. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించిన కోర్స్ అయితే ఉంది. ఇంకా అదర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్స్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు ఆ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.